అందరికీ జేబీఎం. నేను మీ ప్రవీణ్ కుమార్. ప్రధాని మోదీ ఇప్పటికే దెబ్బతిన్న ఇమేజ్ను బాగు చేసుకునే పనిలో ఉన్నాడా? అందులో భాగంగా కొత్త సంస్కరణలకు పరీక్షా విద్యా విధానంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించాడు. జంతర్ మంతర్లో ప్రశ్నాపత్రాలు లీకేజీ అవుతుండడంపై 37 రోజులుగా జంజీస్ ఉద్యమంతో గలమెత్తడంతో పరీక్షా విధానంలో కీలక అడుగులు వేయడానికి హై పవర్ టాస్క్ ఫోర్స్ను ఒక టీమ్గా ఏర్పాటు చేశామని, దానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకర్ని, ఆయన టీములో భాగంగా ఎస్ సోమనాథ్, తపన్ డేకా, కామకోటి, అనిత కరువల్, అమృతలాల్, సీనియర్ ఐఎస్ అధికారులు పరీక్షా విద్యా విధానంలో మార్పుల కొరకు ఈ టాస్క్ ఫోర్స్ చేసే సిఫారసును వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. అయితే హై పవర్ టాస్క్ ఫోర్స్ ప్రధాని మోదీ ఇమేజ్ను మళ్ళీ వెనుకకు తీసుకురాగలదా? అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి పేపర్ లీక్ విషయంలో బీజేపీ పార్టీకి ప్రధాని మోదీకి ఇమేజ్ను బాగు చేసుకునేందుకు ఏర్పాటు చేసిందని అంటున్నారు. అదీ కాకుండా దీని వెనకల ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రతిపక్ష వాదన. మరి కొత్తగా వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి బాటల్ పాతదే, వైన్ కొత్తది అని విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద జోషి అంటున్నాడు. మరి విద్యాశాఖ రాబోయే రోజుల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీలు జరగకుండా చూసుకోగలరా? బాటల్ పాతదే కానీ వైన్ కొత్తదే అని చెప్పిన ప్రహ్లాద జోషి గారి రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది ఆర్ఎస్ఎస్ నుంచే కదా. ఒకప్పటి మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. అంతెందుకు మన ప్రధానమంత్రి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. హోంశాఖ మంత్రి అయినా, రక్షణ శాఖ మంత్రి అయినా వీరందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. మరి ఆర్ఎస్ఎస్ నిర్ణయాలే బీజేపీ నిర్ణయాలా? దేశం యొక్క ప్రజాస్వామ్య పనులు ఎవరి చేతిలో ఉన్నాయి? బీజేపీ చేతిలోనా లేకపోతే ఆర్ఎస్ఎస్ చేతిలోనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.